హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాము. అక్కడ ఉన్న విశేషాలన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే టికెట్ తీసేసుకున్నాము. ఆ టికెట్ ఫోన్ కానీ కెమెరా కానీ దానికి కూడా టికెట్ తీసుకోవాలి, లేకపోతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అలా ఉండదన్నమాట. ఇక్కడ చాలా విశేషాలు చూసామండి. ఇది ముఖ్యంగా సాలార్జంగ్ 3 అని ఆయన దీన్ని స్టార్ట్ చేశారనమాట. ప్రపంచ నలుమూలల నుండి చాలా విలువైన వస్తువుల్ని ఆయన కుటుంబ సభ్యులు, మరి ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా సేకరించి ఈ మ్యూజియంలో భద్రపరిచారట. ఇది 1914 నుంచి ఆయన ఇవి సేకరించడం స్టార్ట్ చేశారంట. ఇవి దంతపు వస్తువులు అన్నమాట. దంతపు వస్తువులు చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఆ తర్వాత దంతాలతో తయారు చేసిన కుర్చీలు, తర్వాత డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీడియోలో చూపించడానికి కుదరట్లేదు, చాలా ఉన్నాయండి. అమ్మ అసలు ఒక రోజంతా సరిపోతుందన్నమాట ఇది చూడడానికి. కళ్ళలు, తర్వాత అప్పట్లో వాడిన వాష్ బేసిన్ అన్నమాట ఇది. ఇలాంటి చాలా వస్తువులు ఉన్నాయి. అప్పట్లో రాజులు యుద్ధాలకు వాడిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, చూసారా? ఇవన్నీ అన్నమాట. ఈ పాలరాతి శిల్పాలు అయితే నాకు చాలా నచ్చేసినాయండి. భారతదేశంలో మొత్తం 3 జాతీయ మ్యూజియంలు ఉంటే ఇది ఒకటన్నమాట. అదేవిధంగా చైనా, జపాన్, బర్మా, నేపాల్, పర్షియా, భారతదేశం, ఈజిప్ట్ ఇలా చాలా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలు, సిరామిక్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. ఈ వీడియోలో చూపించడానికైతే చాలా ఒక 20-30 మినిట్స్ నేను తీశాను, కానీ అది పెట్టడానికి కూడా కుదరక నేను పెట్టట్లేదు. ఆయనే అనమాట మన సాలార్జంగ్ 3 గారు. ఇదంతా బయట వ్యూ. బయట కూడా చాలా బాగుంది. ఇది మన సాలార్జంగ్ మ్యూజియం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.